వెల్కమ్ టు 10 మ్యాక్స్. పుష్ప మానియా మళ్ళోసారి స్టార్ట్ అవబోతోంది. బన్నీ ఫ్యాన్స్ కి ఉగాది సంబరాలు ఒక్కరోజు ముందు నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సెకండ్ పార్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా ఏం రిలీజ్ చేయని టీం పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది పుష్ప 2. పుష్ప హిట్ తో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో జనాలు కూడా పుష్పరాజుని ఎలా చూపించబోతున్నారో అంటూ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వెయిట్ ఈజ్ ఓవర్ అంటున్నారు బన్నీ. తన బర్త్డే రోజు సాలిడ్ టీజర్ రిలీజ్ వస్తుందంటూ పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ సినిమా నుంచి 8వ తేదీ టీజర్ రాబోతోందని అనౌన్స్ చేసింది మైత్రి మూవీస్. అయితే టీజర్ కంటే ముందే అనౌన్స్మెంట్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కాళ్లకు గజ్జలతో జాతరలో ఉన్న బన్నీ ఫోటో స్టోరీ ఇంటెన్సిటీ చూపిస్తోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బన్నీ లేడీ గెటప్ వేసుకున్న ఫోటోకి కంటిన్యూషన్ గా ఈ ఫోటో కనిపిస్తోంది. పోస్టర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక టీజర్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అంటూ ఇప్పటికే హైప్ పెరిగిపోతోంది ఫ్యాన్స్ లో. అందుకే ఈసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గట్టి ట్రీటే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ యాడెడ్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఇప్పటి వరకు సినిమా వరకు బన్నీ వీడియోలు పెద్దగా రిలీజ్ కాకపోవడంతో మరో వారం రోజుల్లో రాబోతున్న టీజర్ మీద ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఈ లోపునే ఏప్రిల్ 5న రష్మిక బర్త్డే కావడంతో శ్రీవల్లికి సంబంధించి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మరి పుష్ప రూల్ శ్రీవల్లి క్యూట్నెస్ చూడాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు సినిమా అనౌన్స్ చేయలేదు. అలా అని హీరో కానీ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అయినా సరే అనౌన్స్ చేయని ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అని, త్రిష అని, కొంతమంది అయితే ఇద్దరు అని సోషల్ మీడియాలో తెగ హడావిడి నడుస్తోంది. మరి గోలంతా అల్లు అర్జున్ సినిమా గురించేనా? పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లని లైన్ లో పెట్టిన బన్నీ ఇప్పుడు షారూక్ ఖాన్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారని, అందుకోసం స్టార్ కాస్ట్ ని కూడా ఫిక్స్ చేసేశారని సోషల్ మీడియాలో హడావిడి బాగా నడుస్తోంది. అల్లు అర్జున్ అట్లీతో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అయ్యింది కానీ అసలు అనౌన్స్మెంటే లేని ఈ సినిమాకి స్టార్ కాస్ట్ ని సెట్ చేస్తున్నారు జనాలు. బన్నీతో మంచి కెమిస్ట్రీ ఉన్న సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు. అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు హిట్. వాటితో పాటు పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్ తో బన్నీ సమంత కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉందని, అందుకే సమంత అల్లు అర్జున్ కి జంటగా నటిస్తోందని టాక్. ఈ సినిమా కూడా పవర్ఫుల్ యాక్షన్ కాబట్టి సమంత కూడా యాక్షన్ సీన్స్ బన్నీతో పోటీగా చేస్తుందని రూమర్. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సమంత కాకుండా త్రిష కూడా హీరోయిన్ గా బాగుంటుందని మరో ఆప్షన్ కూడా వినిపిస్తోంది. అసలు సమంత, త్రిష ఇద్దరూ సినిమాలో ఉన్నారని, ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతోందని టాక్. ఇలా అట్లీ అల్లు అర్జున్ సినిమా మీద రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అట్లీ లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో పాన్ ఇండియా వైడ్ గా తన మార్కెట్ ని పెంచుకునేలా అట్లీతో బన్నీ కొలాబరేట్ అవుతున్నారని టాక్. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ చేయకముందే నెటిజన్స్ ఇంకెంత మందిని సినిమాలో యాడ్ చేస్తారో చూడాలి. మరో 2 రోజుల్లో థియేటర్లోకి వస్తున్నాడు ఫ్యామిలీ స్టార్. ఎప్పటిలా యూత్ ని కాకుండా ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో అందరూ కనెక్ట్ అవుతారని చెప్తున్నాడు. ఇప్పటికే సినిమా గురించి చాలా విషయాలు చెప్పిన విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్తగా షేర్ చేసుకున్న విషయాలేంటో, టీం చేసిన సందడేంటో చూద్దాం. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్ అంటూ చాలా ట్రెడిషనల్ గా ప్రమోషన్స్ చేసిన విజయ్ అండ్ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం కాలేజ్ స్టూడెంట్స్ తో రచ్చ చేశారు. ఈ ఒక్క ఈవెంట్ తో ఫ్యామిలీ స్టార్ మీద ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. ఫ్యామిలీ స్టార్ కి సంబంధించి ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ సంథింగ్ డిఫరెంట్ గానే చేస్తోంది టీం. లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్ తో అయితే యూత్ ని కూడా అట్రాక్ట్ చేసి సినిమాకి కావాల్సిన క్రేజ్ క్రియేట్ చేసింది ఫ్యామిలీ స్టార్ టీం. యూత్ కి ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండే రౌడీ హీరో ఏం చెబితే ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతారో కరెక్ట్ గా అలాంటి స్పీచ్ తో ఎక్కడ లేని ఎనర్జీ తెప్పించేశారు.
విజయ్ తో పాటు మృణాల్ కూడా యూత్ ని ఫుల్ గా అట్రాక్ట్ చేసింది. విజయ్ తో పాటు మృణాల్ కి కూడా ఫ్యామిలీ స్టార్ క్రూషియల్. విజయ్ హిట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడో, ఫ్యామిలీ స్టార్ తో మృణాల్ హిట్ కొట్టిందా స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ. అందుకే నాన్ స్టాప్ ప్రమోషన్లతో ఎంగేజ్ చేస్తోంది మృణాల్. ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వీటికి తోడు లేటెస్ట్ గా ఈవెంట్ లో రిలీజ్ చేసిన దేకో దేకో సాంగ్ మరో యాడెడ్ అట్రాక్షన్ అయింది. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఏప్రిల్ 5th రిలీజ్ అయ్యే ఫ్యామిలీ స్టార్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇండస్ట్రీలో ఇప్పుడు టిల్లు హవా నడుస్తోంది. టిల్లుగా సిద్ధుని తప్పించి వేరే వాళ్ళని ఊహించలేనంతగా తన మార్క్ సెట్ చేశాడు టిల్లు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు టిల్లు మీదే ఉంది. ఎలాంటి సినిమాలు చేస్తాడు, అసలు నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, టిల్లు 3 వచ్చేదెప్పుడు? స్టార్ బాయ్ సిద్ధు టిల్లుగా థియేటర్లలో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా టిల్లుతో వచ్చిన క్రేజ్ మాత్రం సిద్ధుకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే 4 రోజులకే దాదాపు 80 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల వైపు దూసుకువెళ్తోంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ తో సిద్ధు నెక్స్ట్ ఏం చేస్తాడో, అప్కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అందరిలో. టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీటిలో జాక్ మూవీ టైటిల్ తోనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మూవీ రెడీ చేస్తున్నాడు టిల్లు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఎస్వీసీసీ బ్యానర్ లో సిద్ధు, వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న సినిమా జాక్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నేపాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. టిల్లు మూవీ తర్వాత రిలీజ్ అవ్వబోయే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా హైగా ఉండడంతో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా సినిమాని తెరకెక్కిస్తోంది టీమ్. ఎప్పుడు రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొడుతున్న సిద్ధు ఈసారి కోర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. సినిమా టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ వైబ్ క్రియేట్ చేసిన టిల్లు తెలుసు కదా సినిమా నీరజ కోన డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న చిచోరా లుక్ ని కంప్లీట్ గా మార్చేసి తెలుసు కథలో డీసెంట్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా కంప్లీట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా క్లాసీగా తెలుసు కథ తెరకెక్కుతోంది. ఇలా మాస్, కామెడీ ఎంటర్టైనర్సే కాకుండా వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ సినిమాల్ని కూడా చేస్తూ ఉండడంతో టిల్లు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. యాక్షన్ మోడ్ లో మెగాస్టార్ కొత్త సినిమా స్టార్ట్ చేసిన శృతి హాసన్. లవ్ గురు నుంచి రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ సీన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న మంజుమల్ బాయ్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫుల్ టు యాక్షన్ మోడ్ లో ఉన్నారు మెగాస్టార్. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా హైదరాబాద్ లో ఇంటర్వెల్ ఫైట్ షూట్ జరుపుకుంటోంది. రామ్ లక్ష్మణ్ స్టంట్ డైరెక్షన్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొత్త సినిమా స్టార్ట్ చేసింది శృతి హాసన్. ఫిలిప్ జాన్ డైరెక్షన్ లో అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్స్ కి ఇండియన్ వెర్షన్ గా చెన్నై స్టోరీస్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూట్ లో జాయిన్ అయినట్టు పోస్ట్ పెట్టింది శృతి ప్రస్తుతం తెలుగులో సలార్ 2, డెకాయిట్ సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ యాంటోనీ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ లవ్ గురు ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి క్రేజీ స్నీక్ పిక్ రిలీజ్ చేసింది టీమ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ తెలుగులో ఈ నెల 6న రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ బుధవారం ప్లాన్ చేశారు మేకర్స్. ఆహా ఓటీటీ యాప్ లో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతోంది చెఫ్ మంత్ర సీజన్ 3. లేటెస్ట్ గా ఉగాది పండుగ ఎపిసోడ్ కి సంబంధించి రాహుల్ సింప్లిగంజ్, హేమచంద్రతో రిలీజ్ అయిన ప్రోమో ఆకట్టుకుంటోంది. అజయ్ దేవగన్, ప్రియమణి జంటగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన మైదాన్ సినిమా నుంచి అజయ్ దేవగన్ బర్త్డే సందర్భంగా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. సూర్యతేజ, మీనాక్షి జంటగా కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్ లో పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న సినిమా భరతనాట్యం. అజయ్ ఘోష్, హర్ష ఇంపార్టెంట్ రోల్స్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.